అందరికీ నమస్కారం. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారు, మరి మన్మధుడికి ఇంకా వసంత పంచమికి ఉన్న సంబంధం ఏంటో చెప్తారా కొంచెం ప్రేక్షకులకి? ఈ వసంత పంచమికి సరస్వతీదేవి యొక్క పూజకే కాకుండా మన్మధుడికి కూడా సంబంధమై ఉందన్నమాట. ఆ కథ ఏంటో నేను చెప్తాను. మరి మన్మధుడు అంటే ఎవరంటే ద గాడెస్ ఆఫ్ లవ్ అన్నమాట. ప్రేమకు రతి మన్మధుడు అంటాం. వాళ్ళు ఈ కామదేవుడు ఏం చేశాడంటే శివుడికి మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే ధ్యానంలో ఉన్నటువంటి శివుడిని ఈ మన్మధుడు నిద్ర లేపడానికి చూస్తాడు. ఇక్కడ మత్స్య పురాణంలో అలాగే శైవ పురాణంలో ఏమని చెప్పండి, ఇంకా ఇతర పురాణాలలో ఒక స్టోరీ ఉంది. పార్వతీదేవి ఏం చేస్తుందంటే సతీదేవిగా ఉన్న తర్వాత ఆమె చనిపోయింది, తర్వాత అవతరించింది పార్వతీదేవిగా. ఆ మేనిఫెస్టేషన్ అయిన తర్వాత ఆమె శివుడి కోసం అంకితమై ఆయన్ని తన భర్తగా కోరుకుంది. శివుడు కూడా ఏం చేశాడు, తన భార్య అయినటువంటి అంటే పార్వతి ముందు అవతారం సతీదేవిగా ఉంది కదా, ఆమె చనిపోయిన తర్వాత ఆమె మీద విరక్తితో వైరాగ్యంతో చనిపోయిందనే భావంతో బాధతో తపస్సు చేసుకుంటూ ఉన్నాడనమాట. చేసుకుంటూ డీప్ మెడిటేషన్ చేస్తుంటే ఆయన పార్వతీదేవి ఎంత ట్రై చేసినా సరే ఆయన పరమేశ్వరుడు మేల్కోవట్లేదు, పార్వతీదేవిని చూడట్లేదు. అప్పుడు కామదేవుడు ఏం చేస్తాడంటే దేవతలు అందరూ కూడా వెళ్ళి శివుణ్ణి లేపవయ్యా, పార్వతీదేవిని చూస్తేనే ఆయన ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటే అక్కడ ఈ యొక్క కుమారస్వామి పుడతాడు, సంతానం కలుగుతున్నప్పుడు తారకాసురుణ్ణి అనే రాక్షసుడిని శివుడికి పార్వతికి పుట్టినవాడే చంపగలడు అనేటటువంటి వరం పొందున్నాడు. ఎలాగో శివుడు పెళ్ళం చచ్చిపోయింది కాబట్టి సతీదేవి ఇంక మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇంకా అలాగే ఉండిపోతాడు, ఈ పార్వతి పుడుతుంది, పార్వతి చేసుకుంటుందని ఊహించలేకపోయాడు. మళ్ళీ ఆదిశక్తి మళ్ళీ పార్వతిగా పుడుతుందని. అందుకని తారకాసురుడు ఏం చేశాడు, శివుడికి పుట్టినటువంటి పిల్లాడికి నేను అతని చేతిలో నాకు చావు ఉంది అని అడిగాడు. కానీ ఇక్కడ శివుడు వైరాగ్యంలో ఉంది అంది కదా, అందుకని కామదేవుని ప్రేరేపించి పంపిస్తారు దేవతలు. ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క కామదేవుడు ఏం చేశాడంటే ప్రేమ దేవత అయినటువంటి కామదేవుడు తన శివుడి యొక్క ధ్యానాన్ని భగ్నం చేయడానికి ఆయన పైన పుష్పబాణాన్ని వేస్తే ఆ శివుడు మేల్కొంటాడు. అండ్ పార్వతీదేవి ఎవరో కాదు సతీదేవి యొక్క పూర్వ అవతారం అని తెలుసుకుంటాడు. ఈ సహాయం చేయడానికి దేవతలు చేసి కంజీనియల్ స్ప్రింగ్ టైమ్ అట్మాస్ఫియర్ వచ్చేదాకా వెయిట్ చేశాడు. వసంత ఋతువు వచ్చేదాకా వెయిట్ చేయాలి మనము, అప్పుడే పరమేశ్వరుడు లేపగలుగుతాం, ముందు హేమంత ఋతువులో లేపలేమని చెప్పి ఏం చేశాడు, 5 డిజైర్ ఇండ్యూసింగ్ యారోస్ ఎట్ శివ, 5 కామబాణాలని వేశాడనమాట కోరికలు పుట్టేలాగా శివుడి పైన. వేయగానే ఆయన శివుడి మేల్కొని శివుడు కోపదృక్తుడై ధ్యానం భగ్నమైందని చెప్పేసి 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేయగానే అప్పుడు ఏమైంది జరిగింది అని చెప్పేసి తెలుసుకొని కామదేవుని భార్య అయినటువంటి మన్మధుడి భార్య అయినటువంటి రతీదేవి శివుడిని ప్రార్థిస్తుంది, బెగ్గింగ్ చేసి మళ్ళీ తన భర్తను తనకిమ్మని జీవితాన్ని పునర్జీవింపజేయమంటే అప్పుడు పరమేశ్వరుడు దయాసాగరుడు కదా పాపం. అప్పుడు వెంటనే ఏం చేస్తాడంటే హీ రెససిటేటెడ్ అంటే మళ్ళీ జీవింపజేసి కామదేవుడిని అక్కడ ఒక కండిషన్ పెట్టాడు, అతను రతీదేవి మాత్రమే ఫిజికల్ ఫార్మ్లో చూడగలుగుద్ది, అంటే భౌతిక రూపంలో చూడగలుగుద్ది, మిగతా ఎవ్వరికి కూడా ఆయన కనబడనమాట. అందువలన హీ వుడ్ బి ఎలా కనబడతాడంటే డిసెంబాడీడ్ ద స్పిరిట్ ఆఫ్ లవ్ అండ్ డిజైర్గా కనబడతాడు, ప్రేమకి తర్వాత కోరికకి అని చెప్పేసి ఆయన కండిషన్ పెడతాడు. సరే రతీదేవికి ఆ విధంగా ఇచ్చాడు. అందువల్ల ఆ తర్వాత శివుడు పార్వతిని చూసి ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, అది వేరే విషయం. అక్కడ వసంత పంచమి అందుకోసమే మనము ఆ రోజు కామదేవుడిని మనము కాల్ చేసిన రోజు కాబట్టి దానికి పార్వతి అని శివుడు కోరుకున్నటువంటి రోజు కాబట్టి ఇది వసంత పంచమి అని చెప్పుకుంటాం. మరి అట్ ద టైమ్ ఆఫ్ ఇయర్ కామదేవ స్టిమ్యులేట్స్ ద ప్యాషన్స్ ఆఫ్ బోత్ ద ఎర్త్ అండ్ ఇట్స్ పీపుల్. అలాగే భూమిని ఆ తర్వాత ఈ యొక్క భూమి పైన ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే పరమేశ్వరుడు కొత్త
కొత్తగా వికసింపజేస్తాడు. వాళ్ళల్లో ఉన్నటువంటి భావాలని అన్నిటినీ చచ్చుపడిపోయినటువంటి ప్రేమ భావాలు ఉన్నాయండి, నేరో మైండెడ్గా ఉన్నటువంటి మనల్ని బ్రాడ్ మైండెడ్గా మళ్ళీ చచ్చిపోయిన అవయవాలన్నీ కూడా పునర్జీవింపజేస్తాడు పరమేశ్వరుడు. ఆ విధంగా పరమేశ్వరుడికి ఈ మన్మధుడికిను ఈ వసంత పంచమికి లింక్ ఉంది నాయన. శుభమస్తు.